ఈ రోజుకి ఒక్క చీట్ మీల్ కూడా చేయకుండా 8 రోజులు అయిపోయింది. డే 8 ఆఫ్ గెయినింగ్. ఈ రోజు మన వెయిట్ 67 ఉంది. అంటే కొంచెం స్లైట్‌గా ఇంక్రీజ్ అయింది. ఈ వెయిట్ ఫ్లక్చుయేషన్ అనేది కామన్. ఒక్కోసారి ఎక్కువ, ఒక్కోసారి తక్కువ చూపిస్తది. అండ్ ఈరోజు ఓట్ మీల్‌కి బదులు ప్రోటీన్ మిల్లెట్ మ్యూస్లీ తీసుకున్నాను. దీనిలో కూడా 100 గ్రామ్స్‌కి 22 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తదనమాట. నా డైలీ మ్యాక్రోస్‌లోనే ఫిట్ ఇన్ చేసేసుకొని ఈ మిల్లెట్ మ్యూస్లీ తీసుకున్నాను. మనం రోజు తినే క్యాలరీస్ అండ్ మ్యాక్రోస్‌తోని న్యూట్రిషియస్ ఫుడ్ మ్యాచ్ చేస్తే సరిపోతది. ఎవ్రీడే ఒకటే మీల్ తినాలి, లేకపోతే ఇదే తినాలి అన్నట్టు ఏమి ఉండదనమాట. హెల్దియర్ ఆప్షన్ ఏదున్నా కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ బైసెప్, దాంతోపాటు రేర్ డెల్ట్ ఇంక్లూడ్ అయి ఉంది. ఈసారి నేను డంబుల్స్తో కాకుండా మెషిన్స్తో చేసినాను అనమాట. సో మెషిన్స్తో చేసినప్పుడు మనకు ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. దాంతోపాటు టార్గెటెడ్ మజిల్ని ఇంకా బెటర్గా ట్రైన్ చేయొచ్చు. మనము డంబుల్తో కూడా చేయొచ్చు, కానీ మెషిన్స్ ఆర్ ద సేఫర్ ఆప్షన్స్. ఇంకా దీని తర్వాత మనకు బాడీ కండిషన్ ఎట్లుంది, కొంచెం ఫుల్నెస్ కనిపిస్తుంది. మనం ఇప్పుడు కూడా మన ఫిజిక్ గోల్స్ని అచీవ్ చేయాలి అన్నప్పుడు కంపల్సరీ మన డైట్ అనేది కీ రోల్ పాటిస్తుంది అనమాట. ఐదర్ మీరు ఎలా తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ప్రతిదీ మ్యాటర్ అవుతుంది అనమాట. జస్ట్ నాట్ ఓన్లీ క్యాలరీస్. నా లంచ్ అండ్ స్నాక్ కంప్లీట్ చేసేసుకొని చిన్న బర్త్డే పార్టీ ఉండే, దానికోసం ఈ చిన్న కార్ గిఫ్ట్ తీసుకుపోయాను అనమాట. మస్తు అనిపించింది నాకు ఈ కార్. అక్కడ ఏం చీట్ చేయకుండా డైరెక్ట్ రూమ్కి వచ్చేసి నా డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని ఈ రోజు ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా హిట్ చేసేసిన అనమాట. లాస్ట్కు 2 స్కూప్స్ ఆఫ్ ప్రోటీన్ తీసేసుకొని అండ్ ఒక కొత్త ఆర్డర్ వచ్చింది అనమాట. సో దీన్ని ట్రై చేసిన, ఇది ఎట్లా అనిపిస్తుంది ఏదైనా నెక్స్ట్ వీడియోలో చెప్తా. రేపు మళ్ళీ కలుద్దాం.